ఇక్కడే ఇక్కడే ఇక్కడే. ఏయ్ ఏంటి ఏంటా లుక్? ఏదో 2 ఏళ్లు సిటీ హాస్టల్లో ఉండి ఇంటర్ పరీక్షలు రాసి విలేజ్ కి ఎంట్రీ ఇచ్చాం. దానికే మీరేదో అమెరికా వెళ్ళొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారేంటి? ఇంతవరకు మీరే విలేజ్ చూడలేదా తల్లి? ఈ షాపులు వాటి పేర్లు గమ్మత్తుగా ఉన్నాయే. మరి అదేనే మా ఊళ్ళో మా హీరో స్పెషాలిటీ. ఓ ఇతనేనా దొరబాబు? షటప్. ఆ దొరబాబు కాదు, నా దొరబాబు. చిన్నప్పుడు నా గోలీల ఫ్రెండ్, తర్వాత నా గాలిపటాల ఫ్రెండ్, ప్రస్తుతం నా బాయ్ ఫ్రెండ్, రేపు పెళ్ళయ్యాక హస్బెండ్. ఏంట్రా కామాక్షి చెల్లి తట్టుకోసేస్తుంది? అది మామూలేగా. ఈ కొట్టు అద్దెకి ఇవ్వబడును. అదేంటి అన్ని షాపులకి దొరబాబు పేరుంటే ఈ షాప్ కి ఏ పేరు లేకుండా అనాథగా పడింది? వాట్ ఇస్ ద మిస్టరీ? నో మిస్టరీ, ఫుల్ హిస్టరీ. ఈ షాపులో ఏది పెట్టినా సరే వారం తిరగకుండానే ఓనర్ వెళ్ళిపోతాడు. అది దీని స్పెషాలిటీ. ఇంతకీ మీరు? ఈ షాపుకి ఒరిజినల్ ఓనర్ని. నా పేరు పైడి రాజు. ఈ ఊరికి ప్రెసిడెంట్ని. మాజీ ఉన్న వాళ్ళలో లేనివాణ్ణి, లేని వాళ్ళలో ఉన్నవాణ్ణి, టోటల్ గా మంచివాణ్ణి. అన్నీ కుదురుంటే దీని అక్కని చేసుకోవాల్సిన వాణ్ణి. ఆ రోజుల్లో నా టైం బ్యాడ్ వల్ల దీని అక్కింటి పక్కదాన్ని చేసుకున్నాను. అవును పైడంకల్, ఏంటిది మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు, దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్ మా అక్కే. ఈ ఉన్నవారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుక నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, పొట్టుపండువే. మా పేడకలు పేడరాజు కదా. ఓరని అబ్బా, నా పేరు పేడరాజు కాదురా, పైడి పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకుడు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మళ్ళీ ఎత్తుకుంటూ గేదెలను కలిపరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. పరిగెట్టు దగ్గర రాకో. ఏంట్రా నీ గొడవ? నువ్వయ్యవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటుంది. అయ్యమ్మయ్య అలాగే చెప్పిన మాటనివా, తొక్కి పెట్టి నార తీస్తా. మంచి పని అయినదే. వేసి అమ్మా, నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బలిసినోడు. కానీ బక్కోండి కొద్దిగా వేసి అమ్మా. అదే రేపు బక్కడా వేసి బుద్ధిముండా. నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? అని అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డడుగు మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీకు నిద్ర పడతాను.